పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మరియు మాత మోక్షారోపణ పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆగస్టు 15వ తారీఖు గురువారం. ఈనాడు తల్లి యొక్క గొప్పతనాన్ని భక్తితో ధ్యానించుదాం. ప్రపంచంలో యేసు సువార్త బీజాలు వెదజల్లబడిన ప్రతి చోట మరియ మాత పట్ల భక్తి ప్రవక్తలు అంకురించాయి. జాతి, మతం, ప్రాంతం, భాష తదితర తారతమ్యాలకు అతీతమై ప్రపంచమంతటా ఆమె పట్ల భక్తిభావం ప్రజ్వరిల్లింది. ఆమె కీర్తి మహిమలు విశ్వమంతటా వేనోళ్ల పొగడబడుతున్నాయి. తల్లి శ్రీసభ మరియ మాత పేర ఎన్నో పండుగలను, ఉత్సవాలను కొనియాడుతూ ఉంది. ఆగస్టు 15 మనం మరియ మాత మోక్షారోపణ పండుగను జరుపుకుంటాం. మరియ మాత ఆత్మ శరీరాలతో పరలోకానికి చేరుకున్నారన్నది శ్రీ సభ ప్రకటిత సత్యం. ఈ మేరకు మరియ మాత మోక్షారోపణం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం. మరియ మాత మరణించారా? మరియ తల్లికి పవిత్రాత్మ ప్రభావంతో నీవు దేవుని తల్లి కాబోతూ ఉన్నావు. దేవుడు తన ప్రియ కుమారునికి నిన్ను తల్లిగా ఎంచుకున్నారని చెప్పిన గాబ్రియేలు దేవదూత మరోమారు అనగా మరియ తల్లి యొక్క చివరి రోజుల్లో దర్శనమిచ్చి, మరియ తల్లితో ఓ అనుగ్రహ పరిపూర్ణురాల, మీకు శుభము, మీకు వందనం, మీ సద్భావనని గూర్చి దేవుడు తెలుసుకున్నాడు. మీ విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తున్నారు. మీరు పరలోక రాజ్యానికి వచ్చుటకు సిద్ధంగా ఉండమని దేవుడు మీకు తెలియచేయమన్నాడు అని దూత మరియ తల్లితో చెప్పారు. వెంటనే మరియ తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగా కన్నారు. సాక్షాత్తు ఆ దేవదేవుడు తన ప్రియ కుమారునికి నన్ను తల్లిగా ఎన్నుకున్నారు. అలాగే ఈరోజు తన చిత్తానుసారంగా ఆ పరలోక సామ్రాజ్యానికి నన్ను ఆహ్వానిస్తున్నారని మరియ తల్లి సంతోషపడ్డారు. అప్పటి నుండి మరియ తల్లి తన అంత్య దినమున సమీపించిందని గ్రహించింది. వివిధ ప్రాంతాల్లో సువార్త సేవలో నిమగ్నమైన అపోస్తులకు వార్తను పంపి పిలిపించారు. అపోస్తలు బంధువులు ఆ తల్లి చెంతకు చేరుకున్నారు. యూదుల సంప్రదాయం ప్రకారం శ్రీ సభ నాయకుడైన పునీత పేతురు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మరియ తల్లి తన ప్రియ కుమారుని కీర్తిస్తూ క్రీస్తు దివ్య శరీర రక్తాలను స్వీకరించి క్రీస్తు మరణించిన గడియల్లోనే ఆ తల్లి తన తుది శ్వాసను విడిచారు. ఆ విధంగా పరమపదించిన మరియ మాతను సాంప్రదాయం ప్రకారం సుగంధ తైలముతో సిద్ధపరిచి భూస్థాపితం చేశారు. మరో శ్రీ సభ కథనం ప్రకారం క్రీస్తు శ్రమలలో భాగం పంచుకున్న మరియ తల్లి తన ప్రియ కుమారుని మరణంలో సైతం భాగం పంచుకున్నారు. మరియ తల్లి మరణం మనుషులకు సంభవించే మరణం వంటిది కాదు. ఆమెది ధన్య మరణం. దైవ చిత్తం యెరూషలేములో సియోను పర్వతం మీద ది చర్చ్ ఆఫ్ డోర్మిషన్ ఉంది. మరియ తల్లి తన చివరి రోజులు అక్కడే గడిపారని, అక్కడే పరమపదించారని ఒక సాంప్రదాయం తెలుపుచున్నది. అక్కడ మరియ తల్లిని నిద్రిస్తున్నట్లుగా ఉండే స్వరూపాన్ని మనం చూడవచ్చు. ఒలివ్ ప్రాంతం క్రింద భాగాన, గెత్సెమనే తోట ప్రక్కన, కేద్రోను వాగుపై భాగమున మరియ తల్లి సమాధి, దాని మీద నిర్మితమై దేవాలయం ఉంది. పురావస్తు శాఖ ఇది 1వ శతాబ్దానికి చెందిన సమాధిగా గుర్తించింది. శ్రీ సభలో ఎందరో పునీతుల అవశేషాలు, నేటికి చెక్కు చెదరని దివ్య దేహాలు మనకు దర్శనమిస్తాయి. కానీ మరియ తల్లికి సంబంధించిన అవశేషాలు మనకు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఆ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడ్డారు కాబట్టి.
క్రీస్తు మోక్షారోహణాన్ని మరియమాత మోక్షారోపణానికి ఉన్న తేడా ఏంటి? క్రీస్తు మరణాన్ని తనంతట తాను గెలిచి లేవడాన్ని మోక్షారోహణం అంటాం. మరియమాత దేవుని శక్తి ద్వారా ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళారు. దీనిని మనం మోక్షారోపణం అంటాం. పునీత తోమా గారి సజీవ సాక్ష్యం. మరియమాత మరణించినప్పుడు అందరూ అపోస్తలులు ఆమె చెంతనే ఉన్నారు. అప్పుడు తోమా గారు భారతదేశంలో సువార్త సేవలో ఉన్నారు. ఆలస్యంగా అచ్చటకు చేరుకున్న పునీత తోమస్ గారు నేను మరియ తల్లి దివ్య దేహాన్ని ఖచ్చితంగా చూడాలని పట్టుకొని ఉన్నప్పుడు శిష్యులు పునీత తోమస్ గారి కోరిక ప్రకారం సమాధిని తెరిచి చూస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యూదుల కాలంలో సమాధులు ఇప్పుడు ఉన్న సమాధుల్లాగా ఉండేవి కావు. రాతి సమాధులు. ఉదాహరణకి లాజరు, క్రీస్తు భగవానుడి సమాధిని మనం చూడవచ్చు. మరియ తల్లి సమాధి కూడా ఆ విధంగానే ఉంది. ఆ తల్లి ధరించిన వస్త్రాలు మాత్రమే అచ్చట లభించాయి. ఈ సంఘటనను చూసిన శిష్యులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇదిగో తోమా, నేను మోక్షారోపణం చెందాను, పరలోకానికి చేరుకున్నానని రుజువు చేయటానికి మరియ తల్లి తన నడుమునకు కట్టుకున్న తాడును పరలోకం నుండి జాడ విడిచారు. మరియ తల్లి వస్త్రాలంకరణ మనం చూసినట్లయితే, ఉదాహరణకి ఆ తల్లి స్వరూపాలను, కొన్ని చిత్రపటాలను మనం చూసినట్లయితే తల్లి నడుముకి ఒక తాడు ఉంటుంది. అది ఆ కాలం నాటి వస్త్రధారణ. మరియ తల్లి జాడ విడిచిన ఆ తాడును పునీత తోమస్ గారు మరియ తల్లి మోక్షారోపణం చెందారనడానికి గుర్తుగా స్వీకరించారు. ఆనాటి విశ్వాసులందరూ మరియ తల్లి మోక్షారోపణం చెందారు అన్న సత్యానికి ఈ సంఘటన ద్వారా విశ్వసించారు. మరి ఒక అంశం, ఆ తల్లి దర్శనాలే ఒక గొప్ప సాక్ష్యం. మరియ మాత వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రాంతాల్లో దర్శనమిస్తూ సందేశాలు ఇవ్వటం ఆమె మోక్షంలో సజీవంగా ఉన్నారని రుజువగుచున్నది. 16వ శతాబ్దంలో మనకు బాగా దగ్గరలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని వెలంగిని గ్రామంలో, 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరంలోను, 20వ శతాబ్దంలో పోర్చుగల్ దేశం ఫాతిమా నగరంలో ఇలా అనేక మార్లు ప్రత్యక్షమయ్యారు. మరియ తల్లి మోక్షారోపణం దేవుని ఉద్దేశం. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయం 55-56 వచనములు. పాపం వల్ల మనిషికి మరణం సంభవించినది. మరణించిన దేహాలు అన్నీ కూడా మట్టిలో మన్నైపోతాయి. కానీ మరియ తల్లికి పాపం అంటూ ఏదీ లేదు. ఆమె జన్మ పాప రహితోద్భవి, నిష్కళంక మాత. జన్మ పాపం, కర్మ పాపం అంటని పావనమూర్తి. అంచేత ఆమె పవిత్రమైన దేహము కుళ్ళి మన్నైపోవడం అవసరం లేదు. పవిత్ర ఆత్మరూపంలో ఉన్న ప్రభువుకు మరియ తల్లి రక్తమాంసాలు ప్రసాదించి ఈ లోకానికి త్యాగం చేశారు. దైవ చిత్తాన్ని అనుసరించి తన జీవిత యాత్రలో ఎన్ని కష్ట నష్టాలు సంభవించినా పట్టు విడవని ఆత్మవిశ్వాసంతో, దేవుని పట్ల గాఢమైన విశ్వాసంతో క్రీస్తును పెంచి పోషించారు. మరి మాత పవిత్ర దేహం క్రీస్తుకు మందసం. క్రీస్తును ముద్దాడి పెంచి పోషించి పాలిచ్చిన ఆ తల్లి దివ్య దేహాన్ని మట్టిలో కలిసిపోవటానికి దేవుడు ఇష్టపడక ఆ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి ఆహ్వానించుకున్నారు. ఇది దేవుని చిత్తం. ఇది దేవుడు మరియ తల్లికి వసిగిన గొప్ప బహుమానం. మరియ మాత మోక్షారోపణం విశ్వాస సత్యం.
మరియ మాతకు సంబంధించిన విశ్వాస సత్యాలను దైవార్చనలో వివిధ పండుగలుగా శ్రీసభ కొనియాడి స్మరిస్తుంది. శ్రీసభ ప్రాచీన కాలం నుండి నమ్ముతూ వస్తున్న మరియ మాత జీవిత విశేషాలను కథోలిక విశ్వాస సత్యాలుగా ప్రకటించి వాటి స్ఫూర్తితో మన జీవితాలను ధన్యం చేసుకోమంటూ పిలుపునిస్తోంది. 18వ శతాబ్దంలో అప్పటి 15వ బెనడిక్ట్ పోపు గారు మరియ మాత మోక్షారోపణం సత్యమైందని, దాన్ని ఒక గొప్ప పండుగగా కొనియాడాలని ప్రోత్సహించారు. 1868 మొదటి వాటికన్ సభలో కూడా ఈ విషయాన్ని చాలామంది మెత్రానులు, గురువులు, కథోలిక విశ్వాసులు ఈ సత్యాన్ని శ్రీసభలో ధృవీకరించాలని పట్టుబట్టారు. అయితే దీనిని శ్రీసభ విశ్వాస సత్యంగా 1950 నవంబర్ 1వ తేదీన సకల పునీతుల మహోత్సవం నాడు ప్రకటించింది. అదేవిధంగా భక్తినాథ పోపు గారు ప్రతి ఏటా ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ మహోత్సవాన్ని జరుపుకోవాలని అధికారపూర్వకంగా సిద్ధాంత పత్రాన్ని జారీ చేశారు. ఈ పండుగ నాడు మరియ తల్లి మనందరినీ పరిశుద్ధ జీవితాన్ని జీవించి క్రీస్తు బాటలో అడుగులు వేస్తూ పరలోకానికి చేరుకోవాలని కోరుతూ ఉన్నారు. ఆ తల్లి వలె మనం కూడా దేవుని చిత్తానికి లోబడి జీవితాన్ని జీవిద్దాం, పరలోక బహుమానాన్ని పొందుకుందాం. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియ తల్లి యొక్క దీవెనలు మనపై నిండుగా మెండుగా ఉండాలని, పరలోక యాత్రికులుగా జీవిస్తున్న మనకు తల్లి యొక్క దీవెనలు కురిపించమని ఈరోజు భక్తి శ్రద్ధలతో తల్లిని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.